డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం లైన్స్ కళ్యాణ మండపంలో ఉమ్మడి 2 జిల్లాల కేబుల్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఏపీ ఫైబర్ నెట్వర్క్ చైర్మన్ గా ఛార్జ్ తీసుకున్న తర్వాత ప్రతి జిల్లాకు వచ్చి కేబుల్ ఆపరేటర్ల సమస్యలు తెలుసుకుంటున్నామని జీవీ రెడ్డి అన్నారు. కేబుల్ ఆపరేటర్ సమస్యలు, వారి సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగిందని, కేబుల్ ఆపరేటర్లు చెప్పిన సమస్యలు పెద్ద కష్టమైనవి కావని, వారి సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తామని తెలియజేశారు. గత 5 సంవత్సరాల కాలంలో విధ్వంసం జరగడం, దాదాపు 2,000 కోట్లు అప్పులు పెట్టడం వల్ల కనెక్షన్స్ అన్ని పడిపోయి సంస్థకు రావాల్సిన నెలవారీ ఆదాయం పడిపోయిందని అన్నారు. చైర్మన్ గా ఛార్జ్ తీసుకున్న తర్వాత జిల్లాలో పర్యటనలో భాగంగా కేబుల్ ఆపరేటర్లు కలవడానికి ప్రతి జిల్లాకు వస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు మన తూర్పుగోదావరి జిల్లాకి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రావడం జరిగింది. ఇక్కడ కేబుల్ ఆపరేటర్లు అందరూ కూడా అందరూ కూడా వాళ్ళు రావడం, వారి సమస్యలు అన్నిటికీ మించి వారి విలువైనటువంటి సలహాలు, సూచనలు కూడా సంస్థకు దోహదపడేటట్టు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను ఇంతకుముందు వెళ్ళిన 4 జిల్లాలు కావచ్చు, ఈరోజు ఈ జిల్లాలు కావచ్చు, దాదాపు అవే సమస్యలు రిపీట్ అవుతున్నాయి. అది ఓఎల్టీలు ఇష్యూలు కావచ్చు, రెంటల్స్ అమౌంట్ కావచ్చు, నెట్వర్క్ ఇష్యూస్ కావచ్చు, బాక్సులు లేకపోవడం కావచ్చు, ఇలాంటివే ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు. డెఫినెట్గా ఇవన్నీ కూడా త్వరితగతిన పరిష్కరిస్తాం మేము. ఇదేం పెద్ద కష్టమైనటువంటి సమస్యలు కాదు. కాకపోతే గత 5 సంవత్సరాలు జరిగినటువంటి విధ్వంసం వల్ల, అంటే దాదాపు 2,000 కోట్ల పైగా అప్పులు పెట్టడము, అదేవిధంగా కనెక్షన్ సంఖ్య పడిపోయి ఈరోజు నెలవారీగా రావాల్సినటువంటి సంస్థ కూడా ఆదాయాలు పడిపోవటము, అదేవిధంగా విపరీతంగా ఉద్యోగస్తులు ఉండటం వల్ల ఖర్చులు కూడా ఎక్కువ ఉండటంతో కొంత ఇబ్బందులు ఉన్నమాట వాస్తవ సంస్థ. వీటన్నిటిని కూడా అధిగమించి కేబుల్ ఆపరేటర్లు ముఖ్యంగా